రాశిగారి ఫలాలు అంటూ ద్వంద్వార్థంతో మాట్లాడినటువంటి మాటలకు గాను యాంకర్ అనసూయ హీరోయిన్ రాశికి క్షమాపణలు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ వివాదంలో మాజీ మంత్రి రోజా కూడా చిక్కుకున్నారు. గతంలో ఈ ప్రోగ్రాంలో భాగంగా అనసూయ గారు మాట్లాడినటువంటి మాటలకి రోజా గారు నవ్వారు, దాన్ని ఖండించలేదు. మరి రోజా గారు చేసింది కూడా తప్పే కదా, రోజా గారు ఇప్పుడు రాశి గారికి క్షమాపణ చెప్తారా లేదా అనే దాని మీద నిజంగా సామాజిక మాధ్యమాల్లో చర్చ అయితే జరుగుతుంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు నమస్తే. ఒక కార్యక్రమంలో భాగంగా రాశి గారిని ఉద్దేశించి రాశి గారి ఫలాలు అంటూ అనసూయ ద్వంద్వార్థంతో కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాత ఆవిడ రాశి గారికి క్షమాపణలు చెప్పడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ వివాదంలోకి తాజాగా మాజీ మంత్రి రోజా కూడా రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అనసూయ గారు అటువంటి ద్వంద్వార్థపు మాటలు మాట్లాడుతున్నప్పుడు రోజా గారు ఖండించకుండా నవ్వారు అంటూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో రోజా గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు కొంతమంది, ప్రశ్నిస్తూ. ఏంటి ఇంతకీ రోజా గారు రాశి గారికి క్షమాపణలు చెప్తారా లేదా అంటే ఏం చెప్తారు? అంటే అసలు ఇప్పుడు ఒక రకంగా క్లైమాక్స్ అని అన్నాను కానీ ప్రీ క్లైమాక్స్ అంటారా? ఇది కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ లాగా ఉంది. ఓకే. ఏది ఈ వివాదానికి శివాజీ దగ్గర నుంచి మొదలైన వివాదం అనసూయ దగ్గరికి వచ్చి ఆగింది. అనసూయ దగ్గర నుంచి ఇప్పుడు బాణాలు రోజా వైపుకి తిరిగినాయి. కానీ అసలు వెళ్ళవలసిన బాణాలు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు, దాని నిర్మాత, దాని దర్శకులు, దానిని టెలికాస్ట్ చేసిన వాళ్ళ మీదకి వెళ్ళాలి. అంటే అటు తిరిగి ఇటు తిరిగి ఇండస్ట్రీ మీదకి వెళ్తుంది. కానీ అంత దూరం తీసుకెళ్తారా అని అనుమానం నాకు. ఎందుకంటే ఈ మొత్తం ఉన్నది ఎవరు అంటే అక్కడ ఒక నింద వేయడానికి అనసూయ లాంటి మహిళలు లేరు. అక్కడ స్ట్రాంగ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. స్ట్రాంగ్ పొజిషన్లో కూడా స్త్రీలు లేరు, పురుషులు ఉన్నారు. అసలు ఎవరైనా రోజా మాట్లాడింది అంటే అది రోజా సొంత అభిప్రాయం కాదు. రోజా నవ్వింది అంటే అది సొంత నవ్వు కాదు. ఆ ప్రోగ్రాం విధానమే అది. అదొక దరిద్రమైన ప్రోగ్రాము, అది ఒక నీచమైన ప్రోగ్రాము. మరి ఆ నీచమైన ప్రోగ్రామ్ని ఇవాళ అందరూ ఆడపిల్లలు మంచిగా బట్టలు వేసుకోవాలి, ఈ ఎక్స్పోజింగ్ ఏంటి, ఇదేంటి, అనసూయ బట్టలు సరిగ్గా ఎందుకు వేసుకోదు, అనసూయ వేసుకున్న ఫోటోలు ఎందుకు సోషల్ మీడియాలో పెడుతుంది అని మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ జబర్దస్త్ చూసి సంతోషించిన వాళ్ళే. ఇందులో ఏమీ మినహాయింపు లేదు. అర్థమైందండి? మరి ఇంత ఎంజాయ్ చేసిన వాళ్ళకి అసలు ఈ షో ఏంటి, స్క్రిప్ట్ ఏంటి, ఈ నవ్వులేంటి, అది చూసి మనం నవ్వటం ఏంటి, ఏంటి ఈ దరిద్రం ఏంటి అని ఒక వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఉంటే అసలు ఆశాంతము జబర్దస్త్ అనేది మొదటిగా ఎవరైనా సరే జబర్దస్త్ షో గురించి క్షమాపణలు చెప్పాలి అని అనుకుంటే ట్రాన్స్జెండర్స్కే చెప్పాలి. నేను మళ్ళీ నొక్కి చెప్తున్నా. అసలు అపహాస్యం పాలైంది ఎవరు అంటే మొత్తం షోలో ఈ డబుల్ మీనింగ్ డైలాగులు ఇవి కాస్త పక్కన పెడితే మొదటగా మనకి స్క్రీన్ మీద కనిపించేది ఏంటి? అబ్బాయిలు, చీరలు కట్టుకున్న అబ్బాయిలు, వీళ్ళే కదా కనిపిస్తారు. ఇక ఆ తర్వాత జడ్జెస్. మరి వాళ్ళని ఎందుకు ఇలా సర్కస్లో కోతుల మాదిరి ఎందుకు చూపించారు? ఈ ట్రాన్స్జెండర్స్ని చాలా సందర్భాల్లో వ్యతిరేకించినప్పటికీ కూడా అది వీళ్ళు ఏ రోజు మార్చుకుంటానికి సిద్ధపడలా. పైగా ఆ షోలో జరిగే తతంగం ఏంటి అంటే ఎవరైతే ఒక మనిషి ఒక క్యారెక్టరు ఇంకొక క్యారెక్టర్ని అతి దారుణం అంటే అది మామూలు దారుణం కాదు, దారుణంగా అవమానించటమే. ఆ అవమానించే విధానాన్ని ఎదుటి వాళ్ళని జీరోని చేస్తే గానీ వీళ్ళు హీరో అవరు. అలా అవమానిస్తే ఆ అవమానించిన ఇది ఉంది చూసారా, ఆ ప్రాసెస్ని చూసి నవ్వుతున్నారు జనాలు. ఎవరైనా ఒక్కసారైనా సరే మనమే ట్రాన్స్జెండర్ అయితే గనక మనల్నే అలా చూపించినా, మన మీదే అలాంటి కుళ్ళు జోకులు వేస్తే, మనమే అక్కడ ఉండాల్సి వస్తే మన మీద కుళ్ళు జోకులు వేస్తే మన మనసు ఎంత బాధపడుతుంది.
అని ఒక్కళ్ళన్నా ఆలోచిస్తున్నారా? చూసేవాళ్ళు సంతోషిస్తున్నారు. మరి ఈ మొత్తం ఈ విధానం ఇలా కొనసాగుతున్నప్పుడు స్క్రిప్ట్ ప్రకారం, అనసూయకి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అనసూయ మాట్లాడింది. మాట్లాడితే అది విని రోజా నవ్వింది. ఓకే, ఈ మొత్తం దీన్ని రాశికి నచ్చలేదు. రాశి తనని అవమానించిన వాళ్ళని ప్రశ్నించే హక్కు రాశికి ఉంది, అందులో డౌట్ లేదు. కానీ ఆమె ఎవరిని అనాలి? అనసూయని కాదే అనాల్సింది. స్క్రిప్ట్ రాసిన వాళ్ళ దగ్గర నుంచి, ఆ ప్రోగ్రామ్ నిర్వహించిన వాళ్ళ దగ్గర నుంచి, ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచి అందరినీ అనాలి. సరే, అప్పుడు ఎందుకు అనలేదు అని నేను అనను. ఇప్పుడు ఆమెకు అనాలనిపించింది, ఇప్పటికైనా ఆమెకు స్వేచ్ఛ ఉంది, అనే స్వేచ్ఛ ఉంది. కానీ అనేటప్పుడు అన్న అనసూయ, నవ్విన రోజా, రాసిన హైపరాది, దాని ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి, మలిమాల ప్రొడక్షన్స్, మళ్ళీ దీన్ని టెలికాస్ట్ చేసిన టీవీ ఛానల్, వీళ్ళందరూ కదా బాధ్యులు దీనికి. వీళ్ళందరూ చేస్తేనే కదా ఈ షో బయటకు వచ్చింది, ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేకపోతే అసలు ప్రేక్షకుల ముందు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ప్రేక్షకులు ఎందుకు నవ్వారు, ప్రేక్షకులు ఎందుకు సంతోషించారు అనే దానికంటే కూడా అసలు వీళ్ళందరూ కదా మూల కారణం. ఈ స్క్రిప్ట్ బయటికి రావటానికి మూల కారణం వీళ్ళందరూ కదా. వాళ్ళల్లో కేవలం పాత్రధారులు ఎవరు? అనసూయ కావచ్చు, రోజా కావచ్చు, పోని హైపరాది కూడా వాళ్ళు రాయించుకుంటేనే రాశాడు అంటే ఎవరికి వాళ్ళు కన్వీనియంట్గా మేం బాధ్యులం కాదు కానీ పక్కకు తప్పేసుకుంటే ఎవరు మరి బాధ్యులు ఎవరు? అంటే బుట్టలో రొయ్యలన్నీ మాయమైనవి, కానీ అందరూ శ్రీ వైష్ణవులే, బుట్టలో రొయ్యలు మాయమైనవి అన్నట్టు లేదు ఇక్కడ. ఎందుకు ఎవరికి వాళ్ళు తప్పుకుంటున్నారు? అసలు మనం సంధించాల్సిన ప్రశ్నలు ఎవరిని సంధించాలి అనే విషయంలో మనమే కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఓకే, ఇప్పటికైనా సరే ఒక ట్రాక్ లోకి వస్తుంది చర్చ. ఈ విధంగా ఎవరైనా చర్చించండి. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఆ చక్కర్లు కొడుతున్న దాని ప్రకారంగా మాజీ మంత్రి రోజా గారు రాశి గారికి క్షమాపణ చెప్తారా లేదా అంటే ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నా. రోజా ఇప్పుడు అనసూయ ఎట్లా అయితే సారీ చెప్పి, మీరు నన్నే కాదు పలానా వాళ్ళని కూడా ప్రశ్నించండి అని చెప్పి అనసూయ ఎలా అన్నదో, రోజా కూడా అలా అంటదా? లేదు, అసలు నేను సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటే అసలు మౌనంగా ఉంటుందా, ప్రశ్నిస్తుందా అనేది ఇప్పుడు రోజా దగ్గరికి వెళ్ళింది, రోజా కోర్టులోకి వెళ్ళింది. కానీ రోజా ఏమన్నా మాట్లాడకపోయినా మనంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ ప్రశ్నలు వేయాల్సింది పలానా వాళ్ళని. ఎవరిని? స్క్రిప్ట్ రైటర్ని, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, టెలికాస్ట్ చేసిన వాళ్ళని ప్రశ్నించాలి మనం ఖచ్చితంగా. ఏం మీకు గైడ్లైన్స్ లేవా? అందరి మనోభావాలతో మీకు సంబంధం లేదా? మీకు కావాల్సింది డబ్బులేనా? ఇప్పుడు అనసూయని అదే కదా అందరూ మాట్లాడుతున్నారు. అనసూయ నీకేం కావాలి? గుడ్లిప్పుకుంటే నేను డబ్బులే, ఆ డబ్బుల కోసమేనా నువ్వు ఇలా చేసేది? నీకు అసలు నీతి నిజాయితీ ఉందా? నీ సిగ్గుందా? నువ్వు వాడదానివేనా? ఇలా సంపాదించిన డబ్బులతోటే నువ్వు 50 కోట్లతో ఇల్లు కట్టావా అని ఒక ఆమె బాగా గొంతు జించుకుని మాట్లాడుతుంది. నేను అంటున్నాను, మాట్లాడండి. అనసూయని ఎంత మాట్లాడుతున్నారో వీళ్ళను కూడా మాట్లాడాల్సింది. వీళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. అనసూయ ఒక్కటే కాదు, వీళ్ళందరినీ కూడా మాట్లాడండి. మీకు గొంతుంది కదా అని చెప్పి మాట్లాడదలుచుకున్నప్పుడు సమస్య మూలాల్లోకి వెళ్ళండి. పర్టికులర్గా చాలామంది నెటిజన్లు అయితే హైపరాది గారి స్క్రిప్ట్లో చాలా ద్వంద్వార్థాలతో ఉంటాయి అంటూ విరుచుకుపడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో అతని మీద. నిజంగా ఇది ఎలా చూడాలంటారు మేడం? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు మనము సరిగా ప్రశ్నలు వేస్తే రావాల్సిన వాళ్ళు బోన్లోకి వస్తారు. మనము మన ప్రశ్నే సరిగా లేదనుకోండి, రావాల్సిన వాళ్ళు రారు. ఇప్పుడు మనం ఇప్పటి వరకు మొత్తం అందరూ కలిసి అనసూయని ప్రశ్నించారు. ఇప్పుడు అనసూయ సమాజం ముందు ఒక ప్రశ్న పెట్టింది. రాశి గారు, నేనైతే మీకు క్షమాపణ చెప్తున్నాను, కానీ ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా అని చెప్పి ఒక ప్రశ్నని సమాజం ముందు వదిలింది. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడతామా? లేదు, మనకెందుకు, పెద్దవాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు, అనసూయ అంటే ఏదో బుడ్డది కాబట్టి మాట్లాడుకున్నాము అని ఈజీ టార్గెట్.
శివాజీ ఎట్లయితే అప్కమింగ్ హీరోయిన్స్ మీద మొత్తం వేసి బాధ్యత అంతా వదిలిపెట్టి అసలు మీ భుజ స్కంధాల మీదే ఉంది, మీరు గౌరవంగా ఉంటారా లేకపోతే గౌరవం పోగొట్టుకుంటారా, మీ చేతుల్లోనే ఉందని వాళ్ళ మీదకి ఎట్లా బట్టగాల్చి మీదేశాడో అట్లాగే ఇప్పుడు అనసూయ మీద బట్టగాల్చి మీదేసిన ఎట్లాగో ఇప్పుడు వీళ్ళ మీద కూడా బట్టగాల్చి మీద వేస్తారా ఏరా, అసలు మీరు ప్రశ్నిస్తారా లేదా, వాళ్ళ నడిబజార్లోకి తీసుకొస్తారా లేదా. ఇప్పుడు మనందరి ఉద్దేశం ఏంటి, ఒక సంస్కారవంతమైన కామెడీయో లేకపోతే వినోదమో కావాలి మనకి, అంతే కదా. మరి దానికి ఈ సంస్కారవంతమైన త్రిబులెక్స్ సోప్లోకి అనసూయ ఎమడదో అనుకున్నాం మనం, అనసూయని పక్కన పెట్టేశాం. మరి అనసూయని ఒక్కదానేనా తీసేయాల్సింది, ఇంక చాలా మందిని తీసేయాలి కదా. ఆ తీసేయాల్సిన లిస్టు గురించి అనసూయ చెప్పింది. దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. మరి ఇప్పుడు అందరు గొంతులు లేవాల్సింది ఎక్కడ అంటే అసలు ఎక్కడ మొదలైంది చీడ, ఎక్కడ మొదలైంది ఆ చీడ దగ్గరికి వెళ్ళండి. చీడ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రక్షాళన చేసుకుందాం, అందరం కలిసి ప్రక్షాళన చేద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.